ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయనొచ్చారేంటి? డోరేస్తున్నారేంటి? ఎటే వస్తున్నారు? ఏంటండి? కాసేపు నీ టైం కావాలి లక్ష్మి. ఇప్పుడా? ఇప్పుడే వద్దండి. కావాలి. జున్ను ఉన్నాడండి. పర్వాలేదు, బాగోదండి. బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా. ఇప్పుడే. ప్లీజ్ అండి. కాసేపు సైలెంట్గా ఉండు, అయిపోతుంది. ఏంటండి ఇది? దిష్టి. ఎందుకు? ఈరోజు చాలా మంది కళ్ళు నీ మీద పడ్డాయి. బోల్డ్ దిష్టి తగులుంటుంది. వెంటనే దిష్టి తీసుకోకపోతే బాగోదు. మీరు దిష్టి తీయడం ఏంటండి? ఇంకెవరు తీస్తారు చెప్పు? నేను ఎవరిని అడగలేను. మిగిలిన్నది నేనేగా. నీ భర్తగా అది నా బాధ్యత కూడా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. వద్దండి. ఏం కాదు కానీ. థు, థు. ఇప్పుడు దిష్టి పోయింది. సరే, నేను బయట పడేసి వస్తాను. ఏడుస్తున్నావా? ఏమైంది లక్ష్మి? నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. అప్పుడప్పుడు వాళ్ళు గుర్తొచ్చి నేను బాధపడుతూ ఉంటే మా తాతయ్య ఓదార్చేవారు. పెళ్ళయ్యాక నీకొచ్చే భర్తే మీ అమ్మ నాన్నలతో సమానమని చెప్పేవారు. ఈరోజు మీరు మా తాతయ్య మాటల్ని నిజం చేశారు. నాకు అమ్మ అయ్యారు, నాన్న అయ్యారు. నా క్షేమం గురించి ఆలోచించి దేవుడు కూడా అయ్యారు. నీకు ఒకసారి దిష్టి తీసినందుకే నేను దేవుణ్ణైతే
ఎన్నోసార్లు కాపాడిన నిన్ను ఏమన్నా లక్ష్మి? తెలుసో తెలియకో ఇన్నాళ్ళు నీ కన్నీళ్ళకి కారణమయ్యాను. ఇక నుంచి సంతోషంలో కూడా నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఓకే? ఆగు మనీషా. ఏంటి పోలీసుల్ని చూసిన దొంగలా పారిపోతున్నావు? నేను దొంగనా? కిడ్నాపర్వి, హంతకురాలివి కూడా. ఊరికే నిందలేయకు లక్ష్మి. ఈరోజు జరిగిన దానికి నాకు ఏం సంబంధం లేదు. అంతా సరియు చేసింది. తెలుసు నువ్వు ఆ సరియు ఇద్దరు తోడు దొంగలు అని తెలుసు. మీరు నా మీద పగబట్టి నా మీద వరుసగా దండయాత్రలు చేస్తున్నారని తెలుసు. కానీ మీరు చేసే ప్రయత్నాలన్నీ నన్ను నా భర్తకి దగ్గర చేస్తున్నాయి. ఆయన నాకు ఎంత దగ్గర అయ్యారో ఇందాక నువ్వు వినే ఉంటావు. నువ్వు ఏం చేశావో నేను ఆయనతో ఒక్క మాట చెప్తే చాలు నిన్ను మెడపట్టి బయటకు గెంటేస్తారు. కానీ నేను ఎందుకు ఆగుతున్నానో తెలుసా? నీ గురించి ఆయనకి నేను చెప్పడం కాదు, ఆయనే తెలుసుకోవాలి. నేను గెంటించానని అందరూ అనుకోకూడదు. నీ మీద అసహ్యం పుట్టి ఆయన గెంటేశారు అని అనుకోవాలి. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. ఇక నువ్వు ఏం చేసినా ఆయన నీకు దగ్గర మనీషా. మేము అంత దగ్గర అయ్యాం. నువ్వు మనసు మార్చిన నా చెల్లెలు కూడా మళ్ళీ నాకు దగ్గరవుతుంది. నేను నా కుటుంబం ఒకటిగా ఉంటాం. నీకు ఓటమి, ఒంటరితనం తప్పవు. రాసిపెట్టుకో, జరగబోయేది ఇదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.